రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరులోని ఓ ఇంట్లో కాల్పుల కలకలం సృష్టించాయి. చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఈ క్రమంలో గన్తో కాల్పులు జరిపారు. అప్రమత్తమైన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దుండగుల ప్లాన్ ను భగ్నం చేశారు. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి తుపాకులతో 6 ఆగంతుకులు చొరబడ్డారు. వారు గాల్లోకి కాల్పులు జరపగా అప్రమత్తమైన ఓనర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని దొంగలను అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు, బుల్లెట్లను సీజ్ చేశారు. ఈ ఘటనలో ఓనర్ చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని మరో వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ఈ ముఠాను పురమాయించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించే గన్స్ తో ఇంట్లో దోపిడీకి యత్నించారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు దాదాపు 3 గంటల ఆపరేషన్ తర్వాత దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు నేను అవ్వకు నా ఒళ్ళు బాగాలేదేమో, చాలా బాధపడుతున్నారేమో అనేసి నడుస్తున్నారు. అవ్వకి ఏమైపోయిందని పరిగిపోతే రైట్. ఇక మరోవైపు చోరీకి ముఠా ఏర్పాటు చేసిన ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి రాకేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాకేష్, అసలు మొత్తంగా దుండగులు ఎందుకు చొరబడ్డారు, అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? విజయ్, అయితే చిత్తూరులో అయితే తాజా దొంగలు అయితే బీభత్సం సృష్టించిన విషయం అయితే తెలిసిందే. అయితే గాంధీనగర్ లోని లక్ష్మీ నివాసాల్లో ఉన్న ఓ వ్యాపారి ఇంట్లో అయితే ఈ దొంగలు అయితే ఇవాళ ఉదయం అయితే చొరబడ్డారు. దీంతోనే వాళ్ళు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన యజమాని ఏం చేస్తారంటే పోలీసులకు అయితే సమాచారం ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. ఇంతలోనే ఆ పోలీసులు అయితే ఎస్పీ ఆధ్వర్యంలో అయితే రంగంలోకి దిగారు. మొత్తానికి 4 అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మిగతా 2 కోసం అయితే గారింపు అయితే రెస్క్యూ అయితే ఆపరేషన్ అయితే చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు అయితే ప్రాథమికంగా అయితే ఒక దర్యాప్తు చేపట్టి విచారించి ప్రాథమిక నివేదిక అయితే ఇచ్చారు. అయితే ఈ 4 నిందితులు అయితే తమిళనాడుకు చెందిన వారికి అయితే పోలీసులు అయితే గుర్తించారు. అదే విధంగా ఈ కిడ్స్ వేర్ సంబంధించిన యజమాని ఇంట్లోకి అయితే దొంగలు చొరబడ్డారు. దీంట్లో ఎస్పీ సంబంధించి ఫర్నిచర్ కి సంబంధించిన యజమానికి సంబంధించి అయితే యజమానికి సంబంధించిన నష్టం ఉన్నట్లయితే పోలీసులు అయితే ప్రాథమికంగా అయితే గుర్తించారు. అయితే చంద్రశేఖర్ ఇంట్లో మరో దోపిడీ కూడా ఈ పన్నాగం అయితే చేసినట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా అయితే నివేదిక పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించి ముఖ్యంగా కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన దొంగ ముఠ అయితే ఇందులో పాల్గొన్నట్లయితే దర్యాప్తులో అయితే వెల్లడైంది. అయితే ఇవాళ ఉదయం చంద్రశేఖర్ ఇంట్లోకి తుపాకులతో వెళ్లే దుండగులు అయితే కాల్పులు అయితే జరిపారు. అయితే మొత్తానికి అయితే అవి రబ్బర్ బుల్లెట్లు కావడంతో చంద్రశేఖర్ కి అయితే గాయాలతో బయటపడ్డది కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో పోలీసులు అయితే క్రియాశీలకంగా వివరించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ మొత్తానికైతే చిత్తూరులో జరిగిన ఈ కాల్పుల ఘటన అయితే కలకలం సృష్టించింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాకేష్.